ప్రియ సోదరీ సోదరులారా, మన పాఠం మత్తయి సువార్త 24 అధ్యాయం 26 వచనం నుండి. సావధానంగా వినండి. ఎవరైనను ఇదిగో అరణ్యములో క్రీస్తు ఉన్నాడని మీతో చెప్పినా వెళ్ళకండి. ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినా నమ్మకండి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగు కనపడుతుందో అలాగే మనుష్య కుమారుని రాకడ కూడా ఉంటుంది. పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవుతాయి. వింటున్నారా? ఏర్పరచబడిన వారు ఎవరు? 2 ప్రత్యేక వర్గాలు ఏర్పరచబడ్డాయి. ఇశ్రాయేలు జాతి దేవుడు ఏర్పరచుకున్న జాతి. ఇక రెండో వర్గం దేవుని సంఘం. సందర్భాన్ని బట్టి దేవుడు దేనిని గురించి మాట్లాడుతున్నాడో మనం గ్రహించాలి. ఈ అధ్యాయంలో ఏర్పరచబడిన వారు అన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు జాతిని గురించి మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. ఇక్కడ సంఘము పేర్కొనబడలేదు. యేసు ప్రభువు వచ్చినప్పుడు ఈసారి ఆగమన దూతగా బాప్తిస్మకుడైన యోహాను రాడు. ఏ ఆగమన దూత అక్కర్లేదు. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు కనపడుతుంది గదా, దానికి ఏ ఆగమన దూత అక్కర్లేదు. కొస మెరుపు, అది ఒక మెరుపు తుఫాను. రహస్యంలో జరిగేది కాదు, అందరికీ తెలిసిపోతుంది. ప్రభువు యొక్క రెండవ రాకడ అలాగే ఉంటుంది. ఎవరూ అది ప్రకటించరు. ఆయన రెండవసారి వచ్చి భూమి మీద తన రాజ్యం స్థాపిస్తాడు. ఆయన రాకడ కనురెప్పపాటులో లోక ప్రజలందరికీ తెలిసిపోతుంది. రెండో రాకడ తర్వాతి సంఘటన సంఘము ఎత్తబడటం. ఈ రెండూ ఒకటి అనుకోకండి. పీనుగ ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు కోకొల్లలు. ఇదేమిటి మహిమ మెరుపు అని వెంటనే పీనుగ గద్దలు అంటాడేమిటి? పీనుగలు గద్దలు అన్నప్పుడు ఇది సార్వత్రికమైన తీర్పు. ఈ భయానక సన్నివేశం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17 నుండి 19వ వచనం వరకు తేటగా చూపబడింది. ఒక దూత సూర్యబింబములో నిలిచి ఉన్నాడు. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చున్న వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసమును తినడానికి దేవుని గొప్ప విందుకు కూడి రండి అని ఆకాశ మధ్యమందు ఎగురుతున్న సమస్త పక్షులను పిలిచాడు. ఆ గుర్రము మీద కూర్చున్న వారితో, ఆయన సేనతో యుద్ధము చేయడానికి ఆ క్రూర మృగము, భూరాజులు, వారి సేనలు కూడి ఉన్నారు. పీనుగను పీక్కు తినడానికి ఆకాశ పక్షులు వచ్చాయంటే ఆ పక్షులు తీర్పు దూతలకు సంకేతాలు. దేవుని తీర్పు అమలుపరచబడే సందర్భమది. యేసు ప్రభువు తీర్పరిగా, న్యాయాధిపతిగా వస్తాడని మనము గుర్తుంచుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుణ్ణి కమ్ముతుంది, చంద్రుడు కాంతిని ఇవ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలుతాయి, ఆకాశమందలి శక్తులు కదిలించబడతాయి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడుతుంది. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో, మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై రావటము చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు, అనగా గుండెలు బాదుకుంటారు. గ్రహించండి, శ్రమల కాలము ముగిసిన తరువాత ఇది జరుగుతుంది. క్రీస్తు రెండోసారి భూమి మీదికి వచ్చిన తరువాత జరగబోయే సంఘటనలు ఇవన్నీ. మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనపడుతుంది. ఈ సూచన ఏమిటి? ఆలోచించండి. పాత నిబంధనలో ఇశ్రాయేలు జాతికి దేవుని మహిమ సూచనగా అనుగ్రహించబడింది. ఇది షెకీనా మహిమ, దేవుని సన్నిధి. ఈ లోకములో మరే ఇతర జాతికి ఇలాంటి మహిమ ఇవ్వబడి ఉండలేదు. సంఘమునకు కూడా అలాంటి మహిమను
ఈ లోకములో ఇచ్చి ఉండలేదు. సంఘమునకు కృపాబాహుళ్యమున్నది. షెకీనా మహిమ గుడారము మీద నిలిచింది. ఆ తరువాత యెరూషలేము దేవాలయము మీద నిలిచింది. అయితే ఇశ్రాయేలు చేసిన పాపములకు ఫలితంగా షెకీనా మహిమ ఇశ్రాయేలును విడిచిపోయింది. యేసుక్రీస్తు మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన మహిమను పరలోకంలోనే విడిచిపెట్టాడు. గమనించండి, ఆయన తన దేవత్వమును విడిచిపెట్టలేదు, దేవత్వ మహిమను విడిచిపెట్టాడు. అయినా అప్పుడప్పుడు ఆయన మహిమ తళుక్కుమని మెరుస్తూ కనిపించింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం అంటోంది, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొన్నాము. అయితే ఆయన రెండవ రాకడలో ఆయన సంపూర్ణమైన మహిమ అనగా షెకీనా మహిమ భూలోకమందంతటా ప్రసరిస్తుంది. అదే మనుష్య కుమారుని సూచన. మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వస్తాడు. తన రాజ్యమును స్థాపిస్తాడు. 31వ వచనం, ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొన్న వారిని పోగు చేస్తారు. ఏర్పరచుకొన్నవారు అనగా ఇశ్రాయేలు జాతి. పాత నిబంధనలో ప్రవక్తలు యూదులను గురించి ప్రవచిస్తూ వారు అద్భుత రీతిగా తమ స్వదేశానికి తిరిగి వస్తారని చెప్పారు. ఇక్కడ సంఘము యొక్క ప్రసక్తి లేదు. సంఘము ఎత్తబడటంలో దేవదూతల ప్రమేయమూ లేదు. యేసు ప్రభువే స్వయంగా వచ్చి తన సంఘాన్ని తీసుకువెళతాడు. అప్పుడు బూరధ్వని మోగుతుంది. ఆయన స్వరము ప్రధాన దూత శబ్దము లాంటిది. సంఘమును సమకూర్చుకోటానికి ఆయనకు దేవదూతల సహాయమేమీ అక్కర్లేదు. ఆయన తన సంఘము కోసము చనిపోయాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. తన ప్రియ సంఘమును ఆయనే సమకూర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు. ఇక్కడ ఇశ్రాయేలు జాతిని గురించి మాత్రమే చెప్పబడింది. వీటిని పోగు చేయటంలో దేవదూతల పాత్ర ఎంతైనా ఉన్నది. ఇప్పుడు 32, 33 వచనాలలో అంజూరపు చెట్టు ఉపమానము చెప్పబడింది. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలుసు. ఆ ప్రకారమై మీరు ఈ సంగతులన్నీ జరగటము చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనండి. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలు జాతి. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం, హోషేయ 9వ అధ్యాయం 10వ వచనం ఇదే సత్యాన్ని ప్రబోధిస్తాయి. ఇశ్రాయేలు దేశములో అంజూరపు చెట్లు ఏపుగా పెరుగుతాయి. ఈ రోజు వరకు కూడా పాలస్తీనా దేశములో అంజూరపు చెట్లు ఎక్కువగా ఉన్నాయి. యెరూషలేముకు ఉత్తరాన అంజూరపు తోటలు ఎన్నెన్నో ఉన్నాయి. దక్షిణాన ద్రాక్ష తోటలు ఉన్నాయి. బెత్లెహేముకు దక్షిణాన ఎక్కడ చూచినా ద్రాక్ష తోటలే. అంజూరపు చెట్లు, ద్రాక్ష తోటలు ఇశ్రాయేలు భూమికి జాతీయ సంకేతాలు. ఈ సందర్భంలో యేసు ప్రభు అంజూరపు చెట్టును జాతీయ చిహ్నంగా ఎత్తి చూపుతున్నాడు. 34వ వచనం, ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఈ తరము అంటే ఈ జాతి అని అర్థం, అనగా ఇశ్రాయేలు జాతి. అనగా ఈ ప్రవచనాలు నెరవేరేటప్పటికీ బ్రతికి ఉన్న ప్రజలు.
ఇక్కడ తరము అనే మాటకు యూద జాతి అనే అర్థమే సమంజసం. హామాను ఆ జాతిని నాశనం చేయగలిగాడా? అతని తరం కాలేదు. ఫరో మొదలుకొని హిట్లరు వరకు ఎవరూ ఆ జాతిని తుదముట్టించలేకపోయారు. ఈ విషయంలో దేవుడు ప్రత్యేక బాధ్యత తీసుకుంటున్నాడు. ఆకాశము భూమి గతిస్తాయి గాని నా మాటలు ఏమాత్రము గతించవు. ప్రకటన 21వ అధ్యాయం 1వ వచనం. కొత్త ఆకాశము కొత్త భూమి వస్తాయి. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోతాయి. అన్నీ గతించినా దేవుని వాక్యము గతించదు. అందులో ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చి ఆ ఘడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. గాని ఏ మనుష్యుడైనా పరలోకమందలి దూతలైనా కుమారుడైనా ఎరుగరు. యుగ సమాప్తి సమీపిస్తున్నదని ఎరుగుదురు గాని ఏ రోజో ఏ ఘడియో ఎవరికీ తెలియదు. ఊహపోహలు పనికిరావు. 37వ వచనం. నోవహు దినములు ఎలా ఉండేవో మనుష్య కుమారుని రాకడ కూడా అలానే ఉంటుంది. జలప్రళయానికి ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు తింటూ తాగుతూ పెండ్లి చేసుకుంటూ పెండ్లికి ఇస్తూ జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరుగరు. అలాగుననే మనుష్య కుమారుని రాకడా ఉంటుంది. నోవహు దినములు ఎలాంటివి? ఆ రోజులు చాలా చెడ్డ రోజులు, అవినీతి పెచ్చరిల్లిన రోజులు. వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. ప్రభు అంటున్నాడు, తన రాకడ సమయం నోవహు దినములలో వలెనే ఉంటుంది. వారు తింటున్నారు, తాగుతున్నారు. తిని త్రాగితే తప్ప 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం దీనికి జవాబు చెప్తుంది. మీరు భోజనము చేసినా పానము చేసినా మీరేమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకే చేయండి. అయితే నోవహు దినములలో ప్రజలు దేవుని మహిమ కొరకు తిని త్రాగిన వారు కారు. అసలు దేవుడున్నాడని, ఆయన మన సృష్టికర్త అని, ఆయనను మహిమపరచాలని వారికి తెలిస్తే గదా. ఒక పల్లెటూరి అబ్బాయి ఒక ధనవంతుని ఇంటికి భోజనానికి పిలిస్తే అతడు వెళ్ళాడు. ఆ ధనికుడు నాస్తికుడు, ఈ అబ్బాయి క్రైస్తవుడు. అందరికీ భోజనాలు వడ్డించారు. ఆ అబ్బాయి తల వంచి ఆహారం కోసం కృతజ్ఞత ప్రార్థన చేశాడు. కళ్ళు తెరిచాడు. అందరూ తినేస్తున్నారు. మీరు దేవునికి అన్నం తినకముందు ప్రార్థన చెయ్యరా అని అడిగాడు. చెయ్యము అన్నాడు ధనికుడు. అందుకు ఆ అబ్బాయి అన్నాడు, నా దగ్గర 2 కుక్కలున్నాయండి. అవి కూడా మీలాగే అన్నం ముందు పెట్టగానే ఆ పళాన తినేస్తాయి. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ప్రతిరోజు మనం ముప్పూటలా కడుపు నిండా అన్నం తింటాము. అనేక మందికి ఒక్క పూట కూడా తిండి లేదు. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకోవాలి. కొందరికి దేవుని సంగతే పట్టదు. క్రీస్తు రాకడ సమయంలో అలాంటి వారే ఎక్కువ మంది ఉంటారు. నోవహు కాలంలో పెళ్లిళ్లు కూడా ఎక్కువ జరిగాయి. అవి దేవుణ్ణి మహిమపరిచే పెండ్లిళ్లు కావు. కేవలం ఇచ్చిపుచ్చుకోవటాలు, లాంఛనాలు మాత్రమే. నోవహు ఓడలో ప్రవేశించే ఘడియ వరకు పెండ్లిళ్ల జోరు ఎక్కువగా ఉంది. జలప్రళయం వస్తుంది అంటే ఎవరూ నమ్మటం లేదు. తీరా జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఆ సంగతి వారు ఎరుగరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 40వ వచనం నుండి. ఆ కాలమున 2 పొలములో ఉంటారు. ఒకడు తీసుకొని పోబడతాడు, ఒకడు విడిచిపెట్టబడతాడు. 2 స్త్రీలు తిరగలి విసురుతూ ఉంటారు. ఒకతే తీసుకొని పోబడుతుంది, ఒకతే విడిచిపెట్టబడుతుంది. కావున ఏ దినమున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. ఆలివ్ కొండ ప్రసంగంలో సంఘము సంగతి గాని, సంఘము ఎత్తబడే విషయము గాని చెప్పబడలేదు. నోవహు దినములలో అనేకులు జలప్రళయంలో కొట్టుకుపోయారు. ఈ ఉదాహరణ సంఘము ఎత్తబడడానికి సంబంధించింది కాదు. 1000 ఏండ్ల పరిపాలనలోనికి కొందరు వెళ్లరు, దేవుని తీర్పునకు గురై నశిస్తారు.
ఈ దృష్టాంతం ఇదే సత్యాన్ని బోధిస్తుంది. ఏ దినమున ప్రభువు వచ్చేది తెలియదు గనుక మెలకువగా ఉండండి. ప్రజలు భయముతో వణికిపోతారు. కాని సంఘం అలా కాదు, శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూస్తుంది. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాము, ఆలివకొండ ప్రసంగంలో సంఘం ఎత్తబడడం ప్రస్తావన లేనే లేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 43 నుండి 45వ వచనం వరకు, ఏ జామున దొంగ వస్తాడో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకొనని ఘడియలో మనుష్య కుమారుడు వస్తాడు. గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. యజమానుడు తన ఇంటివారికి తగిన వేళ అన్నము పెట్టడానికి వారిపైన ఉంచిన నమ్మకమైనవాడు, బుద్ధిమంతుడు అయిన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేస్తూ ఉండడం అతడు కనుగొంటాడో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వానిని ఉంచుతాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేస్తున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్టడానికి మొదలుపెట్టి తాగుబోతులతో తింటూ తాగుతూ ఉంటే, ఆ దాసుడు కనిపెట్టని దినములలో, వాడు అనుకొనని ఘడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమిస్తాడు. అక్కడ ఏడుపు, పండ్లు కొరకటము ఉంటాయి. వింటున్నారా? యేసు ప్రభువు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చే ముందు కొందరి వైఖరి ఎలా ఉంటుందో ఈ ఉపమానంలో చూపబడింది. ప్రభువు అప్పుడే రావచ్చాడా అని కొందరు తమ బాధ్యతలు విస్మరించి తమ ఇష్టము వచ్చినట్లు బ్రతుకుతారు. అలాంటి వారు ప్రభువు వచ్చినప్పుడు తీర్పునకు గురికాక తప్పదు. మనము ఒకానొక రోజున క్రీస్తు ఎదుట నిలవాలి. ఆయనకు లెక్క అప్పగించాలి. ఆయన సన్నిధి వెలుగులో మనమిప్పుడు నిందారహితముగా, నిర్దోషముగా జీవించాలి. ఆయనను తప్పించుకొని ఎవరూ నిత్యత్వములోకి వెళ్ళలేరు. రక్షించబడిన వ్యక్తులైతే న్యాయపీఠము ఎదుట ఆయనకు లెక్క అప్పగించాలి. నీకు న్యాయపీఠము ఎదుట బహుమానమున్నది. నీవు రక్షించబడిన వ్యక్తివి కాకపోతే ధవళ సింహాసనపు తీర్పు నీకోసమే కనిపెట్టుకొని ఉంది. ఇదే ఆలివ్ కొండ ప్రసంగ సారాంశం. యేసు తన రాజ్య సంస్థాపనార్థమై వచ్చే సమయంలో ప్రజల స్థితిగతులను ఈ ప్రసంగం కన్నులకు కట్టినట్లు చూపుతున్నది. గమనించండి, యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు, శ్రమల కాలంలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయో ప్రభువు పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆయన రాకడ సూచనలు ఈ ప్రసంగంలో చెప్పబడ్డాయి. ఇవి ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి చెప్పబడిన మాటలు. అయితే మనకు కూడా ఈ అధ్యాయంలో ఒక సందేశమున్నది. ఫిలిప్పీ 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మోసపోవద్దు. దేవుని వాక్యాన్ని నమ్ముకుంటే పరిశుద్ధాత్మే నీ మహామహోపాధ్యాయుడు. దొంగబోధకుల మాటలు నమ్మవద్దు. లోక పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో సంభవిస్తాయి. నిరుత్సాహపడవద్దు. విశ్వసనీయులై బ్రతకండి. నశిస్తున్న లోకం నీ చుట్టూరా ఉన్నది. వారికి వాక్యం ప్రకటించు. ఎవరేది చెప్పినా దేవుని వాక్యాన్ని, అందులో చెప్పబడిన సత్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ చీకటి లోకంలో దేవుని వాక్యమే మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. ఏ ఘడియలోనైనా రావచ్చు. విశ్వాసులైన వారికి వారి విశ్వసనీయతకు మంచి బహుమానం ప్రాప్తిస్తుంది. మెలకువగా ఉండండి, కనిపెట్టండి. వింటున్నారా? 24వ అధ్యాయంలో భవిష్యత్తులో జరగబోయే సంగతులు
ఎన్నో చెప్పబడ్డాయి. యెరూషలేము పట్టణము నాశనమవుతుందని ప్రభువు ప్రవచించాడు. ఆ పట్టణాన్ని రోమా ప్రభుత్వం ముట్టడించింది, ధ్వంసం చేసింది. దేవుని ప్రజలకు ఎన్నెన్నో శ్రమలు సంభవిస్తాయి. వారు ఎన్నో విశ్వాస పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది. యేసుక్రీస్తు రాజులకు రాజై ప్రభువులకు ప్రభువై తిరిగి వస్తాడు. 42 నుండి 51 వచనం వరకు ఆయన రాకడ కొరకై ఎలా సిద్ధపడాలో చెప్పబడింది. ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు, మెలకువగా ఉండాలి. మన జీవితమంతా ఆయన రాకడ కొరకై సిద్ధపాటే. ఇంకా వ్యవధి ఉన్నదిలే అని మోసపోకండి. మన కర్తవ్యాన్ని, విధ్యుక్తాన్ని విస్మరించకూడదు. మా శ్రోతలు జ్ఞాపకముంచుకోవలసిన విషయం ఒకటున్నది. అన్యులు, సంఘము, యూదులు అని 3 వర్గాలు. ఎవరికి ఏది చెప్పాడో ప్రభు దానిని జాగ్రత్తగా గుర్తించి అన్వయించుకోవాలి. ఈ సందర్భంలో పాత నిబంధనలోని 3 ముఖ్యమైన వచనాలు మా శ్రోతల దృష్టికి తేగోరుతాము. యిర్మీయా 30వ అధ్యాయం 7వ వచనం, అయ్యో ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చే దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షించబడతారు. ఇది యాకోబు శ్రమల కాలం. ఇక 2వ వచనం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం, అతడు 1 వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడు. అర్ధవారమునకు బలిని, నైవేద్యమును నిలిపివేస్తాడు. హేయమైనది నిలిచే వరకు నాశనము చేసేవాడు వస్తాడు. నాశనము చేసేవారికి కావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఈలాగు జరుగుతుంది. ఇది దానియేలు ప్రవచించిన 70వ వారం. ఇక 3వ వచనం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 11వ వచనం వరకు, సీయోను కొండ మీద బాకా ఊదండి, యెహోవా దినము వస్తున్నది, అది సమీపమైంది. మహాంధకారము, మేఘములు, గాఢాంధకారం, అగ్ని, మంట, ఆకాశం దద్దరిల్లుతున్నది. సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుతున్నది. యెహోవా దినము భయంకరమైనది, దానికి తాళగలిగిన వాడెవడు? ముగింపులో ఒక ముఖ్య విషయం. మనము దేవుని వాక్యమందలి ఏ మాటను అనుమానించకూడదు. దేవుని వాక్యము మారదు. 2 పేతురు 1వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చే దీపమైనట్లున్నది. దానియందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.